నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. బైన్సా పట్టణంలో ఆర్డీఓ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆదాయ పన్ను శాఖ పేరుతో కాంగ్రెస్ పార్టీ యొక్క బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడానికి నిరసిస్తూ ముదోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి షిందే ఆనందరావు పాటిల్ నాయకత్వంలో మెమోరాండం అందజేయడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అకౌంట్ ని సీజ్ చేయడం అంటే ప్రజాస్వామ్య విలువలను ప్రభావితం చేయడమేనని, ఎన్నికల సమయంలో ఇలాంటి రూపాయి ఖర్చు చేయకుండా అకౌంట్ లో సీజ్ చేయడం అప్రజాస్వామికంగా భావిస్తూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు విరాళాల పేరుతో వచ్చే నిధులకు ఎలాంటి ఆదాయ పన్నులు వర్తించదని ఆయన గుర్తు చేస్తూ, గత 2 ఎన్నికల్లో బీజేపీ పార్టీకి వచ్చినటువంటి నిధులకు ఎలాంటి ఆదాయ పన్ను చెల్లించడం లేదని, బీజేపీ పార్టీ అకౌంట్లను కూడా సీజ్ చేయాలని వారు కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీమతి ధనసరి సీతక్క, జిల్లా పార్టీ అధ్యక్షులు కూచూడి శ్రీహరిరావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ గారి పిలుపు మేరకు పట్టణంలో రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ వారి కార్యాలయంలో మెమోరాండం అందజేయడం జరిగింది. సారథ్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికల్లా ప్రధాన ఉద్దేశం ఒకటే, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్లను సీజ్ చేసిందో వెంటనే దాన్ని ఎత్తివేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. ఇంకా ప్రధానంగా ఏంటంటే, మనం గమనించినట్లయితే రాజకీయ పార్టీలకు ఏదైతే విరాళాలు వస్తాయో దానికి ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఉన్నాక కూడా ఐటీ రైట్స్ చేస్తున్నామని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పడం చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటువంటి విషయము. అట్లా అనుకుంటే ఐటీ దాడులు కాంగ్రెస్ పార్టీ అకౌంట్ల మీద చేస్తే, బీజేపీ గత 2 ఎలక్షన్ల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి వచ్చినటువంటి ఫండ్స్, మరి దాని మీద ఐటీ రిటర్న్స్ లేవా, ఐటీ ట్యాక్స్లు లేవా అని చెప్పేసి ఇలా మేము ఆనందరావు పటేల్ గారి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఐటీ దాడుల పేరుతో కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్లను సీజ్ చేయడాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఇలా ఆడియో కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ ఆదేశం మేరకు రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముదోలు నియోజకవర్గంలో ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్డీఓకి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉంటే భారతదేశ స్వతంత్రం అయిన నుంచి పార్టీకి విరాళాలు ఇవ్వడం అది సహజం. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ పార్టీకి విరోధం ఎవరు చేస్తారో, అపోజిషన్ ఎవరు చేస్తారో ఆ నాయకుల మీద ఈడీ కానీ సిబిఐ కానీ దాడులు చేయడం, అలాగే నిన్న కాంగ్రెస్ పార్టీ అకౌంట్ సీజ్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం, అది చేయటానికి లేదు. అయినా ఈ అన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే బీజేపీ ఆధారపడుతున్నది రాజ్యాంగపరంగా, ప్రజాస్వామ్యపరంగా మనం గెలవటానికి లేదు. దొంగతోలు దొంగదారితోని నాయకులు ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ పార్టీని డౌన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్ళు ఎంత ఇది చేస్తే అంత ప్రజలలో బీజేపీ మీద వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ పార్టీ సానుకూల వాతావరణం వస్తుంది. మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణ స్టేట్లో సుగా కాంగ్రెస్ పార్టీ జీరో అయింది, ఏం లేదు అని, కాంగ్రెస్ పార్టీది ఏం లేదని చెప్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే మనం చూస్తూ ఉంటే ఈ బీజేపీ చేసే పనులు ఎవరు ఒప్పుకోరు. మరి ఈరోజు బీజేపీ నాయకులు కానీ మంత్రులు కానీ ఎన్నో అరాచకాలు చేస్తున్నారు. వాళ్ళ మీద సిబిఐ లేదు, ఏ దాడులు లేవు. మరి ఈరోజు ఆసియా ఖండంలో అన్నిటికన్నా ఎక్కువ పార్టీ ఫండ్స్ అనేది బీజేపీ పార్టీకి ఉన్నాయి. దాని విషయంలో విచారణ లేదు. మరి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీలో వస్తే విచారణ లేదు, వ్యతిరేకం ఉంటే అపోజిషన్ పార్టీలో ఉంటే ఇవి అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవి అన్నీ మేము ఖండిస్తున్నాం. దీంతో పార్టీకి నష్టం జరిగేది ఏం లేదు. అంతా మేము ఏక్యంతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వంలో మేము ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మేము తప్పకుండా పోరాడతాం. ఈరోజు
బ్లాక్ డే అనుకుంటా మేము ఇటువంటి పనులు చేయడం తప్పు. దీన్ని మేము ఖండిస్తున్నాం. మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అకౌంట్స్ రీఓపెన్ చేయాలా, దీన్ని మేము ఖండిస్తూ ఇది చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ.